ఇక్కడ ఎంప్లాయీగా ఉండే నాకు కూడా మంచిది కాదు ఝాన్సీ అమ్మా. అన్నిటినీ కన్సిడర్ చేసి ఆలోచించండి ప్లీజ్ అమ్మా. ఏవయ్యా, నీకేం చెప్పి తీసుకొచ్చాను? ఏం మాట్లాడమని తీసుకొచ్చాను? వివరంగా విడమరి చెప్పేగా తీసుకొచ్చా. ఆవిడ లోపలికి రాగానే రెచ్చిపోయారు. మీరందరూ వానపాముల్లో మట్టిలోకి వెళ్ళిపోయారేంటి? ఏం సార్, మీరే మాట్లాడొచ్చు కదా. ఏవయ్యా, నేను మాట్లాడేటట్టయితే మిమ్మల్ని ఎందుకయ్యా రమ్మని చెప్తాను. భలే వరండి మీరు. ఆవిడేమో మొత్తం సెటిల్ చేసి పంపమంటుంది, తర్వాత మమ్మల్ని రోడ్డు పడమంటారా ఏంటి? సరే, ఆ అమ్మాయి ఏదో తీసుకుని వెళ్ళింది, ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసి తీసుకుని వస్తుందేమో. ఎవరు చెప్పారు కాంప్రమైజ్ చేస్తుందని? అసలు సమస్య ఆ అమ్మాయి అని చెప్పా కదా. ఏదో అర్థమైనట్టు ఇప్పుడు కూడా ఆవిడని బయటికి తీసుకెళ్ళిందంటే బ్రెయిన్ వాష్ చేయటానికే. వచ్చాక రవికి ఏ పోస్టు ఇవ్వటం కుదరదని చెప్తుంది చూడు. ఒకవేళ అత్తయ్య అలా చెప్పారనుకో, ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయం ఎవ్వరూ ఒప్పుకోకండి. ఏంటి అర్థమైందా? ఏం చేయాలి? ఏంటి గునుగుతున్నారు? సరేనా? ఏంటి ఏం డెసిషన్ తీసుకున్నారు? మేడం, మేమిది మీ దగ్గర ఒక రిక్వెస్ట్లా తీసుకొచ్చాం మేడం. మీకు ఆర్డర్ వేసేంత లెవెల్కి మాలో ఇంకెవరు రాలేదు మేడం. మీకు కోపం వచ్చేలా చేశామని మాకు కొంచెం బాధగానే ఉంది మేడం. మేము ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి మేడం. అందుకని మా కంపెనీకి ఉన్న సంబంధాన్ని ఇక్కడితో మాత్రం తెంచేయకండి. మీరందరూ వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే మేడం, కానీ మా డీడ్ మాత్రం క్యాన్సిల్ చేయండి. అంతే మేడం. నా నిర్ణయం ఏదైనా సరే మీరు అంగీకరించాలి. ఓకే మేడం. ఓకే మేడం. గంగిరెద్దుల్లా తలవుతున్నారు చూడు. అయిపోయింది, ఇంకేం మిగిలింది? ఒక ఆలోచన చేసి చూశాను, నాకు కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రవికి అథారిటీ ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. కానీ రవి ఈ కంపెనీలో నా తరువాతి పొజిషన్లో ఉండడు. బంగారి నెక్స్ట్ పొజిషన్లో ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? మీ తర్వాత బంగారి. మావయ్య, మీరింకేం మాట్లాడద్దు. ఇదే నా నిర్ణయం. ఎనీ అబ్జెక్షన్స్? రవి? నాకు ఓకే జాను. అయితే సరే, మీటింగ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. ఝాన్సీ అమ్మా, ఆఫీస్కి బయలుదేరుతున్నారా? అవును, టైం అవుతోంది కదా. 9:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. సారీ అమ్మా, ఏమైంది? ముందే నేను మీకు చెప్పుండాల్సింది, మర్చిపోయాను. ఇప్పుడు మీరు మొత్తానికి రెడీ అయి వచ్చారు. ఇప్పుడు పోయి మీరు డ్రెస్ అంతా మార్చుకోవాలంటే ఆ, ఏ ఏంటమ్మా, మీ మనవడికి అథారిటీ ఇచ్చారు, నాకు ఒక లెవెల్ వరకు ఈ బిజినెస్ గురించి నేర్పించారు. దీని తర్వాత మీరు ఆఫీస్కి రావాలా? లేదు బంగారి, నేను ఆఫీస్కి. మేమే అంతా చూసుకుంటాం ఝాన్సీ అమ్మా. మీరు కష్టపడింది చాలు, మీరు రెస్ట్ తీసుకోండి. అలా కాదు, నేను ఇంట్లోనే ఉంటే ఆఫీస్ ఏంటి జాను, మా మీద నమ్మకం లేదా? మేము చూసుకుంటాం జాను, నువ్వు రెస్ట్ తీసుకో. దీనికోసమే కదా నువ్వు ఆశపడింది. ఆఫీసులో వర్క్ చూసుకుని ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి మీకు నేను వర్క్ అప్డేట్ చేస్తాను. అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇలా చూడు జాను, జాలీగా నువ్వు ఇంట్లో టీవీ చూసుకుంటూ నీకు నచ్చిన పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేయి జాను.
ఎక్కడికైనా వరల్డ్ టూర్ పోవాలంటే నాతో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. ఆ? సరే, మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది, కానీ చాలా వర్క్ ప్రెషర్ పడుతుంది. అదంతా మీరిద్దరూ ఎలా మేనేజ్ చేస్తారు? జాను, మేమిద్దరమే కాదు, ఆడిటర్ ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, మన వినోద్ ఉన్నారు. ఏ డౌట్ వచ్చినా వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సింపుల్. దానికి మించి డౌట్ ఉంటే మీకు కాల్ చేసి అడుగుతాము. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు జాను? లేదు, ఈ పని చేయడానికి నీకు ఇష్టం లేదు అని చెప్పావు. నేనే నిన్ను బలవంతంగా ఇందులోకి దించాను. అదే దించేసావు కదా, ఆ? ఇంకేంటి? నేను చూసుకుంటాంలే జాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. రవి, నువ్వు నా కోసం ఒక్క సాయం మాత్రం చేయాలి. ఏం చేయాలి జాను? బంగారితో గొడవ పెట్టుకోకూడదు. ఆ, అది జరిగినట్టే. నీ తెలివి, బంగారికున్న నేర్పు తోడై మన కంపెనీ ఎంతో ఎదుగుతుంది. జాను, నా చేతిలో పెట్టావు కదా, ఇక నుంచి మన కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుందో అని మాత్రం చూడు. ఝాన్సీ అమ్మా, నన్ను ఆశీర్వదించండి. బంగారి, చల్లగా ఉండు. నేర్చుకో. మ్, జాను. బాయ్ జాను, వెళ్ళొస్తాను. మ్. ఆ, పదరా. బాయ్ అమ్మా. బాయ్. రెస్ట్ తీసుకోండి. మ్. బాగుంది. అది కాదు, ఇది ఉండు, ఉండు. నేను చెప్తున్నాను కదా, చూడు. ఏయ్, నువ్వెందుకు టచ్ చేసినావు? ఉండు. వర్షిణి, నువ్వు మాత్రం అక్కడ చూడు, ఏంటి ఇలా వస్తోంది? ఝాన్సీ అమ్మా, మ్? ఏంటమ్మా మీరు ఈ గెటప్లో? ఇక నుంచి ఇలాగే ఉండబోతున్నాను. మీరు ఇలా ఉండడం అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నిజమైన ఝాన్సీ ఇలాగే ఉంటుంది. ఈ గెటప్ కి వెనకాల ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా ఏంటి? మణి, అమ్మా, ఏంటమ్మా ఇంత సింపుల్ గా ఉన్నారు? ఏ బాగోలేనా? మీరు ఏ చీర కట్టినా అందంగానే ఉంటారు. అప్పట్లో మిమ్మల్ని చూసినట్లే ఉంది. ఇదే కదా నిజం. అదంతా పని కోసం కట్టిన వేషం కదా. మ్? నిజమే. అయినా మిమ్మల్ని గంభీరంగా చూసి ఇలా సాధారణంగా చూడటమంటే నచ్చడం లేదా? చాచా, ఇది ఏదో మాలో ఒకరు అన్నట్లుగా ఉన్నారు. అలాగే కదా ఉండాలి.